ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క స్వరం వినడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ప్రతిరోజు కూడా వాక్యము ద్వారా మనలను, మన జీవితాలను సరిచేసుకోవడం అన్నది చాలా అవసరం. ఎందుకు అంటే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. తన రాజ్యాన్ని ఆయన నిర్మిస్తున్నాడు. అదే కదా యేసుక్రీస్తు ప్రభువారు కానీ, ఆయన శిష్యులు కానీ, బాప్తిస్మిచ్చు యోహాను కానీ చెప్పింది. దేవుని రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందుడి. కాబట్టి దేవుడు తన రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు. ఆ రాజ్యం మొదటగా మన హృదయాల్లో వచ్చింది, తర్వాత మన మధ్యకు వచ్చింది. ఇప్పుడు మన ద్వారా ఆ రాజ్యము ఈ లోకంలో వ్యాపిస్తూ ఉంది. అయితే ఈ రాజ్యాన్ని వ్యతిరేకించేటటువంటి శక్తులు, దురాత్మ శక్తులు చాలా ఉన్నాయి. అయితే ఈ దురాత్మ శక్తులు ఎలా ఎదిరిస్తాయంటే, మనలో ఉన్నటువంటి బలహీనతలను ఆధారం చేసుకొని మన జీవితాల్లోకి ప్రవేశించి మన ద్వారా ఈ రాజ్యము వ్యాపింపకుండా చేయులాగునవి ప్రయత్నం చేస్తాయి. అందుకనే మనం మన జీవితాలను సరిచేసుకోవాలి. మన జీవితాలను మనం సరిచేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, దురాత్మలు మనలోనికి, అంటే మన జీవితాల్లోనికి ప్రవేశించలేవు. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనలో నివసిస్తాడు. ఈ రాజ్యం నిర్మించబడేది ఒకటే విధానం. దేవుడు మనలో నివసించాలి. ఆయనే మన ద్వారా కార్యం చేస్తాడు. ఆయన మన ద్వారా కార్యం చేయాలి అంటే ఆయనకు అనుకూలమైనటువంటి పాత్రలుగా, పరికరాలుగా మనం ఉండాలి. కాబట్టే ప్రతిరోజు మనం వాక్యం చదువుకొని, వాక్యం యొక్క వెలుగులో మన జీవితాలను సరిచేసుకొని, దేవునికి అనువైన, అనుకూలమైన పాత్రలుగా మన జీవితాలను సమర్పించుకోవాలి. ఆ విధంగా దేవుడు నిర్మిస్తున్నటువంటి రాజ్యానికి మనం సహకరించినటువంటి వారమవుతాం. మరి యాకోబు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 4వ అధ్యాయం ప్రారంభించుకున్నాము. నిన్నటి దినాన మొదటి వచనాన్ని మనం ధ్యానం చేశాం. మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగోచ్చల నుండి ఏ గదా. ఈ వచనాన్ని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. మనలో యుద్ధాలున్నాయి, పోరాటాలున్నాయి. సాధారణంగా మన చుట్టూ ఉన్నటువంటి లోకములో ఇవి ఉన్నాయి. యుద్ధాలున్నాయి, పోరాటాలున్నాయి. అయితే ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులే కదా రక్షింపబడి సంఘంలోనికి వచ్చింది. కాబట్టి సంఘంలోనికి వచ్చినటువంటి వాళ్ళు ఈ యుద్ధాలను, ఈ పోరాటాలను లోకములో నుండి సంఘంలోనికి కూడా తీసుకుని వచ్చారు. అంటే లోకం అన్నటువంటిది సంఘంలో జొరబడింది. మిత్రులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. మనము లోకములో ఉన్నాం, కానీ లోకం అన్నటువంటిది మనలో ఉండకూడదు. మనలో ఉండవలసినది దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సింహాసనము, దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క చిత్తము మన జీవితాల్లో జరగాలి. మనము లోకములో ఉన్నాము, కానీ లోకం అన్నటువంటిది మనలో, మన హృదయాలలో, మన జీవితాలలో ఉండకూడదు. అయితే ఇక్కడ మనుషుల యొక్క, ఈ విశ్వాసుల యొక్క భోగేచ్ఛల వలన అంటే స్వార్థపూరితమైనటువంటి కోరికల వలన, శరీర సుఖాల వలన, అది అధికారం కావచ్చు, పేరు ప్రతిష్ట కావచ్చు, ధనం కావచ్చు, ప్రత్యేకమైన గుర్తింపు కావచ్చు, నాయకత్వం కావచ్చు, కామ వికార కోరికలు కావచ్చు, ఈ రకంగా చాలా చాలా ఉన్నాయి. జీవపు డమ్మం కావచ్చు. వీటి వలన ఏమవుతుందంటే యుద్ధాలు, పోరాటాలు మన మధ్య ఉంటాయన్నమాట. కాబట్టి సంఘంలో ఉండేటువంటి పోరాటాలు, ఈ యుద్ధాలు, వీటికి ప్రధానమైనటువంటి కారణం బయట ఉన్న మనుషులు కాదు, కానీ మన హృదయంలో ఉన్నటువంటి రోగాలే. కాబట్టి మన మధ్య ఉండే విభేదాలు వాస్తవంగా అవి మన హృదయ రోగాలు అన్నటువంటి విషయాన్ని నిన్నటి దినాన్ని మనం చూసాము. ఈరోజు 2వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. చూడండి,
మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవునిని అడుగునందున మీకేమీ దొరకదు. ఇక్కడ చూడండి, మీరు ఆశించుచున్నారు, ఆశపడుతున్నారు, కానీ మీకు దొరకడం లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ మీరు సంపాదించుకొనలేరు. ఇక్కడ నరహత్య చేయడం అంటే బహుశా నిజంగానే చంపడమేమో. అయితే కొన్ని సందర్భాల్లో మన సహోదరుని ద్వేషించడం కానీ, సహోదరుని పైన పగబట్టి ఉండడం కానీ, అనవసరంగా కోపడడం కానీ, ఇవి కూడా నరహత్యతో సమానము అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాబట్టి ఏదైనా కావచ్చు, ఇక్కడ పగ, ద్వేషము కావచ్చు, లేదా నిజంగా చంపడమే కావచ్చు. అయితే సంపాదించుకోవాలని మనం నరహత్య చేస్తున్నాం, మత్సరపడుతున్నాం. అయితే నరహత్య ద్వారా, మత్సరం ద్వారా మనకు కావలసినటువంటి దాన్ని మనం సంపాదించుకుంటున్నామా? సంపాదించుకున్నట్టే అనిపించవచ్చు, కానీ తుదకు అది నాశనమునకు, మరణమునకు దారితీస్తుంది. పోట్లాడుదురు, యుద్ధము చేదురు గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. ఇక్కడ యాకోబు గారు అసలు విషయం చెప్తున్నారు. మీరు యుద్ధాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు, కానీ మీకెందుకు దొరకడం లేదంటే దేవునిని మీరు అడుగరు. అంటే దేవుణ్ణి అడుగకుండా వేరే విధానంగా మనకు కావాలి. అన్యాయంగా ఆక్రమించుకోవాలి, కబ్జాలు చేసుకోవాలి, లేదా అధికారుల యొక్క, రాజకీయ నాయకుల యొక్క సంఘములో ఉన్నతమైనటువంటి స్థితి ఉంటారు కదా, స్థితి కలిగి ఉంటారు, వారి యొక్క రికమెండేషన్స్ మనకు కావాలి, లేదా బలప్రయోగమైనా చేయాలి. అంతేగాని అసలు మార్గం ఏంటి? దేవుణ్ణి అడగాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునికి తెలుసు తన రాజ్యాన్ని నిర్మించుటలో మనం పరికరాలమన్న విషయం ఆయనకు తెలుసు. మనకు ఏ రకము, మన అవసరతలు ఎలా తీర్చాలి అన్నటువంటిది ఆయనకు తెలుసు. మన దేవుడు కఠినమైనటువంటి దేవుడేం కాదు కదా, కనికరం కలిగినటువంటి దేవుడు. అయితే మనలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే మనం దేవుని దగ్గరకు పోము. మనంతట మనమే మన విధానంలో, మన మార్గంలో మనం సంపాదించుకోవాలనుకుంటాం. అదే మనకున్నటువంటి సమస్య. ఈ వచనాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి 2 బిబ్లికల్ ఇలస్ట్రేషన్స్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. చూడండి, మొట్టమొదటిది వచ్చేసి ఆకాను. యెహోషువ గ్రంథానికి రండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఒక సన్నివేశం ఉంది. అప్పుడే ఇజ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని జయించారు. యెరికో పట్టణం కూలిపోయింది. అయితే దేవుడు చెప్పాడు, యెరికో పట్టణంలో ఉన్నదంతా కూడా శపితమైనటువంటిది, దాన్ని మీరు తీసుకోకూడదు, దాన్ని దహించి వేయాలని చెప్పాడు. కానీ ఆకాను అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి, ఆకాను అన్నటువంటి ఒక వ్యక్తి తానేం చేశాడంటే ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి సొమ్మును ఎవ్వరికీ తెలియకుండా దొంగతనం చేశాడు. ఏమేం దొంగతనం చేశాడు మీరు చూస్తే, ఈ 7వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అసలు ఇది ఎలా బయటపడిందో చూడండి. వీళ్ళకి యెరికో పట్టణంపై గొప్ప విజయం వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు హాయి పట్టణానిపైన దాడి చేశారు. హాయి పట్టణంపైకి 3000 మంది వెళ్ళారు యుద్ధం చేయటానికి. అయితే ఓడిపోయారు. దాదాపు 36 మంది చనిపోయారు. అప్పుడు యెహోషువ ఇజ్రాయేలు పెద్దలకు ఒక షాక్ అన్నమాట. ఏంటి, దేవుడు మనతో ఉన్నప్పటికీ ఓటమా, మరణమా ఏంటి అని ఆశ్చర్యపోయి దేవుని సన్నిధిలో మొరపెట్టుచూ వచ్చారు.
వాళ్ళు దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒకసారి చూడండి. ఈ 7వ అధ్యాయంలోనే 7వ అధ్యాయంలో 10వ వచనం గమనించండి. యెహోషువతో ఇట్లా నేను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు. ఇజ్రాయేలులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. చూడండి ఇక్కడ ఏం జరిగిందో. ఇప్పుడు యెహోషువ వీళ్ళందరూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే దేవుడు మాట్లాడినటువంటి విధానం చూడండి. ఇక ఏడ్చింది చాలెల్లే. ఆ 10వ వచనం చూడండి. నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు. యెహోషువ, అసలు జరిగింది చూడు నువ్వు. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటామే కానీ అసలు సమస్యను గుర్తించం. అదేమంటే నేను ప్రార్థన చేస్తున్నాను, నేను కన్నీరు విడుస్తున్నాను, నేను గోరెపట్ట కట్టుకున్నాను, నేను తలపైన బూడిద పోసుకున్నాను. కానీ దేవుడేమంటున్నాడు? ఇంక చేసిన ప్రార్థన చాలులే, అసలు ఏం జరిగిందో చూడు. మిత్రులారా, మనం కూడా మన జీవితాలను సరిచేసుకోవాలి, మన హృదయాలను సరిచేసుకోవాలి. అదే కదా నేను చెప్పింది. దేవుడు తన రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు, అందులో మనము ఆయన సైనికులుగా ఉన్నాము. మనకొక శత్రువు ఉన్నాడు. ఒకవేళ మనలో లేనిపోయినటువంటి కోరికలు ఉంటే ఆ కోరికలు శత్రువుకి బలమైపోతాయి. ఎందుకంటే మనలో లోకము ఉంటే దేవుడు ఉండడు. దేవుడు చెప్పాడు అవి శపితమైనటువంటివి, అవి తీసుకోకూడదని చెప్పాడు. కానీ ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ సైనికుల్లో, ఆ సంఘములో, ఆ సమాజంలో, ఇజ్రాయేలులో ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఏం చేశాడు? మొట్టమొదటిగా ఆశించాడు. ఏం ఆశించాడు? శపితమైనటువంటి దాన్ని ఆశించాడు. అదే కదా ఇప్పుడు యాకోబు గారు అంటుంది, మీరు ఆశిస్తారు కానీ మీకు దొరకదు. ఆకాను ఆశించాడు. ఏమి ఆశించావు? శపితమైనటువంటి దాన్ని నువ్వు ఆశించావు. సరే, ఆశించినటువంటి వాడు అందరితో ఉన్నాడా? లేదు, దొంగతనం చేశాడు. ఆశించినటువంటి వాడు దొంగతనం చేశాడు. చూడండి, డైరెక్ట్గా యెహోషువని అడిగి అది శపితమైనటువంటిది, కానీ నేను ఆశపడ్డాను, నేను తెచ్చుకుంటాను అని పోయి యెహోషువకి చెప్పలా. ఎందుకంటే శపితమైనది కాబట్టి యెహోషువ ఒప్పుకోడని చెప్పి దొంగతనం చేయాలనుకున్నాడు. డైరెక్ట్గా అడిగితే రాదు కదా. డైరెక్ట్గా అడిగితే యెహోషువ తిడతాడు. అందుకని చెప్పి ఏదో ఒక రకంగా నేను దాన్ని సంపాదించుకోవాలి. అది శపితమైనదైనా సరే, యెహోషువకి ఇష్టం లేనిదైనా సరే, దేవునికి ఇష్టం లేనిదైనా సరే, దాన్ని మాత్రం నేను సంపాదించుకోవాల్సిందే. దొంగతనం చేశాడు. దొంగతనం చేసి ఏం చేశాడు? దాన్ని తీసుకొని వచ్చి డేరా మధ్యలో భూమి కింద దాచిపెట్టాడు. మూడవది, దాచిపెట్టాడు. ఎక్కడ దాచిపెట్టాడు? ప్రజల మధ్యలో దాచిపెట్టాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇజ్రాయేలీలు శాపగ్రస్తులైనారు. అదే కదా ఆయన చెప్పడం. చూడండి 12వ వచనంలో ఆఖరి భాగంలో, కాబట్టి ఇజ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక. ఎవరు శాపగ్రస్తులైంది? ఒక మనిషి చేసిన దాన్ని బట్టి ఇజ్రాయేలులు అందరూ శాపగ్రస్తులైనారు. ఒక యుద్ధంలో ఓడిపోయినారు. 36 మంది చనిపోయినారు. ఇది ఒక వ్యక్తి చేసినటువంటి పనిని బట్టి. మిత్రులారా, నేను అదే చెప్తుంది. ఎందుకు మన జీవితాలను సరిచేసుకోవాలంటే, మనకొక శత్రువు ఉన్నాడు, వాడు మనపైన యుద్ధం చేస్తున్నాడు. మన జీవితాలను సరిచేసుకోకపోతే చాలాసార్లు మనమే మన శత్రువుకి కోటగా మారిపోతాం, దుర్గాలుగా మారిపోతాం. మన జీవితాలను ఆధారం చేసుకుని వాడు యుద్ధం చేస్తాడు. కాబట్టి ఇక దేవుని రాజ్యం ఎక్కడ వ్యాపిస్తుంది? మనలాంటి వారి వలన. కాబట్టే మన జీవితాలను మనం సరిచేసుకోవాలి. కాబట్టి ఆకాని విషయం ఒకసారి ఆలోచించండి. ఆకానికి ఒక షేనారు వస్త్రము నచ్చింది, 200 తులముల వెండి వస్తువులు నచ్చాయి, 50 తులముల బంగారము నచ్చింది. అవన్నీ చెప్పా పెట్టకుండా తెచ్చుకున్నాడు. కాబట్టి ఆ తర్వాత ఏమైంది? తుదకు ఆకారను రాళ్లతో కొట్టి చంపారు. దేవుడు చెప్పాడు అతను తొలగించాల్సిందే. మిత్రులారా, ఇది చదువుతుంటే నాకు ఆదిమ సంఘములో అననీయ సప్పీరా గుర్తుకొస్తున్నారు. సంఘము వచ్చి ఫైర్లో ఉంది.
దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు గొప్ప పరిచర్యలో ఫైర్లో ఉంటే వీళ్ళిద్దరు మాత్రము అమ్మినటువంటి పొలము. అసలు మిమ్మల్ని ఎవరు దానం చేయమన్నారు? దానం చేయటం కాదు, వీడు దానం దేవునికి కానుక ఇవ్వాలనుకున్నారు. కానుక ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళు కానుకిచ్చే విధంగానే ఉండాలి. కానీ దానిలో వారికి దురుద్దేశము ఉన్నది. పేరు ప్రతిష్టలు కావాలి, మేమంతా ఇచ్చాము అన్నటువంటి పేరు ప్రతిష్టలు కావాలి. చాలాసార్లు మనం కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాం. మన మన ప్రవర్తనలో, మన హృదయంలో ఏదో ఒక దురుద్దేశం ఉంటుంది. కానీ బయటకు మాత్రము ఇతను ఎంత త్యాగపూరితమైనటువంటి మనిషి, వీళ్ళు అంతా దేవుని కొరకు త్యాగం చేశారో, కానీ హృదయంలో మాత్రం ఒక దురుద్దేశం ఉన్నది. ఆ అననీయ సప్పీరాలో. మిత్రులారా, మనం ఆలోచన చేసుకోవాలి, మనం చేసేటువంటి పని ఏంటి. ఇప్పుడు ఉదాహరణకు మనము పరిచర్యకు వచ్చామంటున్నాం. సేవకు వచ్చేటువంటి వాళ్ళు అసలు ఎందుకు వస్తున్నారు సేవకు? ఇప్పుడు కొంతమందిని అడగండి. నేను చాలాసార్లు పల్లెటూరులో పోయినప్పుడు వింటాను, వాడున్నాడు సార్, వాడు 10వ తరగతి కూడా పాస్ కాలేదు, కాబట్టి దేవుని సేవకు వాడు. అంటే చదువుకునే వాళ్ళేమో ఉద్యోగాలు, చదువు రానటువంటి వాళ్ళు, ఇక దేనికి పనికిరాని వాళ్ళు, వాళ్ళ ఉద్దేశంలో సేవకి. ఎంత భయంకరమైన విషయం ఇది. అంటే దేవుని సేవ అంటే అంత తక్కువనా? లోకం యొక్క పోకడ చాలా వేరుగా ఉన్నది. మిత్రులారా, దేవుని సేవకు వచ్చేవాళ్ళు స్వచ్ఛందంగా రావాలి. తెలివిని బట్టి కాదు, చదవగలడా చదవలేడా అన్నదాన్ని బట్టి కాదు, లేకపోతే కుటుంబ పోషణ కొరకు. నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది పొట్టకూటి కొరకు సేవని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం గమనించాలి ఇటువంటి వాళ్ళు. అదే కదా గిద్యోను యుద్ధంలో 32,000 మంది ఉన్నారు. దేవుడు చెప్పాడు, గిద్యోను వీరొక సమస్య. 32,000 మంది ఒక సమస్య. నేను ఎటు తిరిగి నీకు విజయం ఇస్తాను, కానీ ఈ 32,000 మంది వీళ్ళేమంటారు, మా వలన విజయం వచ్చిందని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళలో చాలామంది భయపడుతున్నారు. భయపడే వాళ్ళు వెళ్ళిపోండి అంటే 22,000 మంది వెళ్ళిపోయారు. ఆ 32,000 కాస్త 10,000 అయిపోయింది. ఆ తర్వాత మరొక పరీక్ష పెడితే ఈ లోకానికి సంబంధించిన ఆశలలో మునిగిపోయేటువంటి వాళ్ళు 9,700 మంది తేలారు. ఒక 300 మంది మాత్రమే యుద్ధం పైన దృష్టి పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మిత్రులారా, మనం ఆలోచన చేయాలి. మనము ఒక యుద్ధంలో ఉన్నాము, ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నాము. ఇది భౌతికమైన యుద్ధం కాదు. ప్రార్థన అవసరము, పవిత్రత అవసరము, నిస్వార్థము అవసరము, త్యాగము అవసరము. అప్పుడు మాత్రమే దేవుడు మనలో జీవించగలడు, దేవుడు తన కార్యాన్ని చేయగలడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. ఇదే విషయం ఆకాను ఆశపడ్డాడు, తుదకి ఏమైంది? మరణానికి దారి తీసింది. మరొక ఉదాహరణ చూడండి. ఆహాబు, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం చూడండి. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో మీకు ఆహాబు గురించి ఉంటుంది. ఆహాబు యొక్క నగరుని ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. అది నాబోతు యొక్క ద్రాక్ష తోట. మొట్టమొదటిగా ఆహాబు నాబోతుని పిలిపించాడు. ఇదిగో చూడు, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉంది. నాకు ఆకుకూరల తోటకి నాకు ఆ పొలాన్ని ఇమ్ము, నేను నీకు అంతకంటే మంచిది ఇస్తా అన్నాడు. మంచి ప్రపోజలే. ఆహాబు స్టార్టింగ్లో ఎలా ఉందంటే నిజాయితీగానే ఉంది. అవును కదా, నాబోతుని పిలిపించాడు, నిజాయితీగానే చెప్పాడు, నీ తోట నాకు ఇవ్వు, ఇంతకంటే మంచి తోట ఇస్తాను, ఒకవేళ నీకు తోట వద్దు, డబ్బులు కావాలంటే అది కూడా ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి మొట్టమొదట ఆహాబు యొక్క ప్రపోజల్ నిజాయితీగానే ఉంది, బాగానే ఉంది. అయితే నాబోతు ఏమన్నాడు? అయ్యా, అది నా పిత్రార్జితము, అది నా పిత్రార్జితము, అంటే నా పూర్వీకుల నుంచి నాకు వచ్చినటువంటిది, నేను దాన్ని ఇవ్వలేను. నాబోతు యొక్క ఆర్గ్యుమెంట్ కూడా బాగానే ఉంది. నాబోతుకు ఒక బలమైన కారణం ఉంది. ఇప్పుడు నాబోతుకు స్వేచ్ఛ లేదా? నాబోతుకు స్వేచ్ఛ ఉన్నది. అది ఆయన భూమి, ఆయన పొలము, ఆయన అమ్ముకోవచ్చు, అమ్ముకోకపోవచ్చు. నాబోతు చెప్పాడు, అయ్యా, ఇది నా పిత్రార్జితము, నా పితరుల నుంచి వచ్చేటటువంటిది, కాబట్టి నేను అమ్మలేను అన్నాడు. కాబట్టి నాబోతు ఇచ్చినటువంటి సమాధానం కూడా బాగానే ఉంది. వెంటనే ఆహాబు కోపం వచ్చింది. అప్పుడు దాకా నిజాయితీగా ఒక ప్రపోజల్ పెట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు అక్రమ ద్వారానికి వెళ్ళిపోయాడు, అక్రమ మార్గానికి వెళ్ళిపోయాడు. మొదట కోపం వచ్చింది, మూతి ముడుచుకున్నాడు. భార్య వచ్చింది, చెప్పింది, ఎందుకు నువ్వు మూతి ముడుచుకొని ఉన్నావు? అప్పుడు చెప్పాడు, నాబోతు తన ద్రాక్ష తోటను ఇవ్వను అంటున్నాడు. అప్పుడు యెజబెలు అన్నది, నువ్వు రాజు అన్న విషయం నీకు తెలియదా? ఆ పొలాన్ని, ఆ తోటని నేను నీకు ఇప్పిస్తానులే అని చెప్పింది. ఆ తర్వాత ఏమైంది? ఒక తాకీదు రాపిచ్చి రాజు యొక్క ముద్ర వేయించి నాబోతు ఏ గ్రామంలో ఉన్నాడో ఆ గ్రామానికి ఆ తాకీదును పంపించి
ఒక ఉపవాస దినాన్ని ప్రకటించండి. ఆ రోజున నాబోతు పైన ఇద్దరు పనికిమాలినటువంటి సాక్షులను ఏర్పాటు చేయండి. నాబోతు దేవుని దూషించాడని, రాజును దూషించాడని చెప్పి సాక్ష్యం పలికించి రాళ్లతో కొట్టి చంపండి. చూడండి, మొదటేమో నిజాయితీగానే అడిగాడు. అది రాకపోయేసరికి అక్రమమైనటువంటి మార్గం. మనలో కూడా చాలామంది ఇలా ఇలా ఉంటాం చాలాసార్లు. మొదట నిజాయితీగానే ఉంటాం. రాకపోతే వేరే మార్గాన్ని, అది అక్రమైన అన్యాయమైనా సరే దాన్ని దాన్ని చేపట్టాలనుకుంటాం. ఎంత భయంకరమైనటువంటి విషయం అంటే, ఏదో ఒక రీతిగా నాకు కావాల్సిందే, ఏదో ఒక రీతిగా అది నాకు కావాల్సిందే. కానీ వెంటనే వాళ్ళు ఏం చేశారు? నాబోతుని చంపేశారు. కానీ దేవుడు చూడకుండా ఉన్నాడా? మనుషులకు తెలియకపోవచ్చు. ఆహాబు యెజెబెలు చేసినటువంటి పని మనుషులకు తెలియకపోవచ్చు. చాలామంది అనుకోవచ్చు నాబోతు చనిపోవడం కరెక్టేలే అనుకుంటారు ఆ రోజుల్లో జనాలు చాలామంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. వీళ్ళు ఆడినటువంటి దొంగ నాటకం అంతా ప్రజలకు తెలుసా? ఏమో, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. వీడు దేవుని దూషించాడు, రాజును దూషించాడు, వీడు చావటమే కరెక్ట్ అని చెప్పి రాళ్లతో కొట్టి చంపించారు. రాళ్ళు రువ్వినటువంటి వారికి వాస్తవం తెలియకపోవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే, అన్యాయము అక్రమము అది దేవుని కళ్ళ నుంచి దాచగలమా? దేవుడు ఏలియాని పంపించాడు. ఏలియా చెప్పాడు, ఆహాబు, ఎక్కడైతే నాబోతును రాళ్లతో కొట్టి చంపించావో అక్కడే, ఎక్కడైతే నాబోతు యొక్క రక్తమును కుక్కలు నాకాయో అక్కడే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. అక్కడే యెజెబెలును కుక్కలు తినేస్తాయి చూడు. నీ సంతతి వారిపైకి నాశనం వస్తుంది చూడు. యెరొబాము కుటుంబంపైకి ఏ రకంగా నాశనం వచ్చిందో, ఇజ్రాయేలు ప్రజలను విగ్రహారాధన పట్టించినటువంటి యెరొబాము పైకి ఏ రకంగా దేవుని యొక్క ఉగ్రత వచ్చిందో నీపైకి కూడా వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆహాబు ఏం సంపాదించుకున్నాడు? తోటను సంపాదించుకున్నాడా? శాపాన్ని సంపాదించుకున్నాడా? ఆహాబు అనుకోవచ్చు నేను తోటను సంపాదించానని, కానీ ఆహాబు సంపాదించుకుంది తోటనే కాదు మిత్రులరా, శాపాన్ని సంపాదించుకున్నాడు. దేవుని ఉగ్రతను సంపాదించుకున్నాడు. తుదకు కుక్కలు అతని రక్తం తాగుతాయి. అతని సంతతిపై కూడా శాపం వచ్చింది. ఆకాను ఏం సంపాదించుకున్నాడు? ఆకాను షేనార వస్త్రాన్ని సంపాదించుకున్నాడా? 200 తులములు వెండిని, 50 తులములు బంగారాన్ని సంపాదించుకున్నాడా? అతను అనుకోవచ్చు, ఆహా, ఏదో ఒక రీతిగా తెచ్చుకున్నానుడే అని అతను అనుకోవచ్చు. కానీ తుదకి ఏం సంపాదించుకున్నాడు? శాపాన్ని సంపాదించుకున్నాడు, మరణాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి మిత్రులారా, మనకి ఏదైనా కావాలి, నాకు పలానది కావాలంటే దేవుని అడగటం నేర్చుకోవాలి. దేవునికి తెలుసు ఇవ్వాలా వద్దా, ఒకవేళ ఇస్తే అది ఎప్పుడు ఇవ్వాలి, ఇది దేవునికి తెలుసు. దేవుని అడిగేది లేదు. మన మార్గంలో మనం సంపాదించుకోవాలంతే. లోక మార్గము, అధికారం కావచ్చు, డబ్బు కావచ్చు, పలుకుబడి కావచ్చు, రాజకీయం కావచ్చు, అన్యాయం కావచ్చు, పగ కావచ్చు, హత్య కావచ్చు. అదే అంటున్నాడు, మీరు నరహత్య చేస్తున్నారు, మత్సరపడుతున్నారు కానీ సంపాదించుకోవడం లేదు. అదే కదా ఆహాబు చేసింది, నరహత్య చేశాడు కానీ సంపాదించుకున్నాడా? ఏం సంపాదించుకున్నాడు? ఆకాను చేసింది, దొంగతనం చేశాడు, సంపాదించుకున్నాడా? ఏం సంపాదించుకున్నాడు? మరణాన్ని, శాపాన్ని సంపాదించుకున్నారు. వాడు చనిపోవడమే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా తరతరాలకి శాపగ్రస్తుడిగా మారిపోయారు. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది మిత్రులారా. ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. ఏది మేలు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నెమ్మది మేలు కదా, సమాధానం మేలు కదా. నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ సంతతి వారు దీవించబడటం మేలు కదా. విస్తారమైనటువంటి ధనముండి అందరూ చచ్చిపోవడం కన్నా కొంచెము కలిగి ఉండు, నెమ్మదిగా ఉండండి. దేవుని కృపను కలిగి ఉండటం మేలు కదా. ఆలోచన చేయండి ఒక్కసారి, ఎంత అద్భుతం దేవుని కృపను కలిగి ఉండడం. మిత్రులారా, దేవుడు తన రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు. ఈ రాజ్యంలో మనం పరికరాలం అవ్వాలి. అందుకే దేవుడు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. అందుకనే నేను నిన్నటి దినాన్ని కూడా చెప్తున్నాను, మనలో చాలామంది ఉన్నాం. మనం ఇక్కడ కొద్దిమంది అనుకోవచ్చు, కాదు, మనం గిద్యోను సైన్యం లాంటి వాళ్ళమి. గిద్యోను సైన్యంలో 300 మందే చాలన్నాడు దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి మనము పట్టుమని 10 మందిని కూడా లేము. కానీ
దేవుడు మనల్ని పిలిచాడో, ఒక యుద్ధం కొరకు పిలిచాడో, తన రాజ్యాన్ని నిర్మిస్తున్నాడో, దేవుడు అనేకులను పిలిచాడో, అదేవిధంగా మనలను కూడా పిలిచాడు. మీరు ఉన్న గ్రామాలలో మీరు మిషనరీలుగా తయారవ్వండి. మీరు చుట్టుప్రక్కల కన్నులెత్తి చూడండి. పంట ఉన్నది, పనివారు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. పంట కోత విస్తారంగా ఉంది గాని పనివారు లేరు. పనివారు కొరకు ప్రార్థించమని చెప్పాడు. ఇది దేవుని హృదయం, యేసయ్య హృదయం. అందుకనే అది నా హృదయంలో ఆయన పెట్టాడు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇది దేవుని హృదయం. మీ చుట్టుప్రక్కల పంట ఉంది, కోతకొచ్చింది. మీరే పనివారు, మీరే పనివారుగా మారండి. మనమే పనివారుగా మారాలి. ఇతరుల పనివారును కూడా సిద్ధపరచాలి మిత్రులారా. కాబట్టి విస్తారమైనటువంటి ఆశలు కలిగి ఉండటం కన్నా, విస్తారమైనటువంటి సంపద కలిగి ఉండి పతనమైపోవడం కన్నా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి నెమ్మదిగా ఉండటం చాలా మేలు మిత్రులారా. నేను ముగించే ముందు ఆఖరిగా సిఎస్ లూయిస్ గారని చెప్పి చాలా ఫేమస్ క్రిస్టియన్ ఫిలాసఫర్, ఆయన అన్నటువంటి ఒక మాట, ప్రార్థన గురించి ఆయన అన్నటువంటి ఒక మాటను నేను మీ ముందుకు తెస్తాను చూడండి. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది: ప్రేయర్ ఈజ్ ద మీడియం ఆఫ్ మూవింగ్ థింగ్స్, ఇట్ ఈస్ నాట్ ద ఎఫర్ట్ ఆఫ్ అవర్ ఓన్ హ్యాండ్స్. ప్రార్థన అన్నటువంటిది అనేక విషయాలను కదిలిస్తుంది, అంతేగాని మన చేతులు కాదు, మనకున్నటువంటి బలము కాదు. ప్రార్థన అనేక విషయాలను కదిలించగలిగినటువంటిది. ప్రార్థన అంటే దేవుని దగ్గరకు వెళ్ళి దేవునితో చెప్పాలి. కొండలను కూడా కదిలించగలదు, బండలను కూడా కదిలించగలదు. దేవునితో మాట్లాడాలి. మిత్రులారా, ఎవరైనా సరే ఈ యొక్క రాజ్యమునకు పనివారుగా ఉండాలంటే వాళ్ళకు దేవునితో డైరెక్ట్ సంబంధం ఉండాలి. వాళ్ళు దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి, దేవుని అడగడం నేర్చుకోవాలి. అదే కదా బైబిల్ గ్రంథం చెప్పేది, అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ప్రేయర్ ఈస్ ద మీడియం ఆఫ్ మూవింగ్ థింగ్స్, ఇట్ ఈస్ నాట్ ది ఎఫర్ట్ ఆఫ్ అవర్ ఓన్ హ్యాండ్స్. దేవుని రాజ్యమును నిర్మించుట అన్నటువంటిది ప్రార్థనతో జరగాలి, పవిత్రతతో జరగాలి, దేవుని నాయకత్వంలో జరగాలి. కానీ నా అంతటి నేను నా సొంత చేతులతోటే దేవుని రాజ్యాన్ని నిర్మిస్తాననుకుంటే అది పొరపాటు. కాబట్టి ఈ విషయాలు గమనించాలని, ఈ విషయాలను బట్టి మన జీవితాలను కూడా సరిచేసుకోవాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.